యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మిమ్మల్ని ఎవరైనా ఒక వివాహానికి పిలువబడ్డారు, మీరు ఒక ఫంక్షన్కి పిలువబడ్డారు. మీరు పిలువబడినప్పుడు నన్ను ఈ యొక్క ఫంక్షన్కి నన్ను పిలిచారు కాబట్టి నేను వెళ్ళి భోజనం చేద్దాం కదా అని మొదటి స్థానంలో వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, ఏమవుతుందంటే మనకంటే పెద్ద అతిథి పిలబడిన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు మనల్ని ఎవరైతే ఆ ఫంక్షన్కి పిలిచారో ఆ వ్యక్తి వచ్చి నువ్వు లేచి చివరి స్థానంలో కూర్చో అని చెప్పేసి వాళ్ళకి ఎవరైతే ఇంకా మనకంటే అతిథిగా ఉన్నారో వాళ్ళని తెచ్చి మన ప్లేస్ లో పెడతారంట. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక విందుకు పిలువబడితే, ఒక ఫంక్షన్కి కానీ మీరు పిలువబడితే, మీరు మొదటగా వెళ్ళి మొదటి స్థానంలో కూర్చోకండి, చివరి స్థానంలో కూర్చోండి. మీరు కూర్చున్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే నీ స్నేహితుడు ఆ విందుకు పిలిచాడో, ఆ ఫంక్షన్ కి పిలిచాడో, ఆ వ్యక్తి వచ్చి అంటాడంట, స్నేహితుడా చివరి స్థానంలో కూర్చున్నావే, నీ స్థానం ఇది కాదు, మొదటి స్థానం రా అని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడతాడంట. అందుకని యేసు ప్రభు అన్నాడు, మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం. అదే మనల్ని మనం హెచ్చించుకున్నాం అనుకోండి, తగ్గించబడతాం.